హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను పచ్చిమిర్చి నాటుకోడి పులావ్ని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎక్కువ మసాలాలు లేకుండా పచ్చిమిర్చి కారంతోనే నాటుకోడి పులావ్ని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ పులావ్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కేజీ చికెన్కి 250 ml గ్లాస్తో 2 గ్లాసుల బియ్యంని వేసుకొని గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకుందామండి. ఈ మసాలా పౌడర్ వేయడం వల్లనే మనం చేసుకోబోయే పులావ్కి మంచి టేస్ట్ కానీ అరోమా కానీ వస్తుందండి. ఈ పులావ్లో మసాలా పౌడర్స్ ఇంక ఎక్స్ట్రా ఏమీ వేయకుండా ఈ పౌడర్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. ఈ మసాలా పొడిని తయారు చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 4 ఎండుమిర్చి, అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి మన దగ్గర, రాతి పువ్వు, ఇలాచి, మరాఠీ ముగ్గ, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 ఇంచు చెక్క, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి. ఈ స్పైసెస్లోనే జాజికాయని ఎక్కువ లేకుండా ఒక పలుకు వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కారంకి తగినన్ని పచ్చిమిర్చి, 3 ఇంచుల అల్లం, 10-15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా మసాలా పౌడర్స్ ఏమీ వాడకుండా ఈ 2 మసాలాలతోనే మనం తయారు చేసుకోబోయే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నీ కూడా కడాయిలో వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా మాడిపోకుండా లైట్గా మంచి అరోమా బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మసాలా దినుసులన్నీ కూడా లైట్గా వేగి వీటన్నిటిలో నుండి కూడా మంచి అరోమా బయటికి వస్తుందండి. అప్పుడు మిక్సీ జార్లో వీటన్నిటిని కూడా వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని మరీ మెత్తగా మరీ పలుకు ఉండేలాగా కాకుండా ఇలా మీడియంగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఇలా పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని పులావ్ని తయారు చేసుకుందామండి. ఇక్కడ మనం కుక్కర్ పలావ్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, అలాగే 10 మిరియాలు, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకుంటూ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలన్నీ కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి పచ్చిమిర్చి పేస్ట్, పసుపు మొత్తం అన్నీ కూడా బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకుంటూ చికెన్ ముక్కలకి మసాలా మొత్తం పట్టే వరకు 1 నిమిషం వేయించుకోవాలండి. చికెన్ మొత్తం ఇలా మంచిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలండి. కరివేపాకుని ఆయిల్లో కాకుండా చికెన్ వేసిన తర్వాత ఇలా పైన వేసుకోవడం వలన చికెన్కి మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకును వేసిన తర్వాత చికెన్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు చికెన్ని మంచిగా 1 నిమిషం ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి. తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని 4 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఈ చికెన్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బియ్యంకి 5 గ్లాసులు వాటర్ని తీసుకోవాలి. మనం చికెన్ని ఉడికించుకోవడానికి 2 గ్లాసులు వాటర్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ని వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని ఒకసారి ఫైనల్గా ఉప్పుని చెక్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుంటే పలావ్ రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచుకోవాలండి. అలాగే పక్కన అలా ఉంచుకోవడం వల్ల రైస్ మొత్తం ఇలా మంచిగా స్టీమ్ అయ్యి సాఫ్ట్గా ఉడుకుతుంది.
చూసారు కదండి, పలావ్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో కానీ మీరు కూడా ట్రై చేస్తే ఇలాగే చాలా మంచిగా చేసుకోవచ్చండి పలావ్ని. ఇలా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నాటుకోడి పులావ్ని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇలా కుక్కర్లో చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ మసాలాలతో టేస్టీగా ఈ పులావ్ని ఇలా రెడీ చేసేసుకోవచ్చండి. ఈ పులావ్ టేస్ట్ అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.